రవికుమార్ గౌడ్ గారు నిన్న లగచర్ల రైతులు కేటీఆర్ని కలిశారు. సో ₹1 లక్ష చెక్కు అందజేశారు. ఇది రైతుత్సవ సభ కోసం. అంటే ఒక బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతగా ₹1 లక్ష చెక్కు అందజేశారు. సో ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం సిగ్గుంటే రాజీనామా చేయాలి, లేదంటే వాళ్ళకి క్షమాపణ చెప్పాలి అనేది. ఎందుకు అంటే మీడియా కానీ మిగతా మొత్తం కానీ ఒకటి ప్రముఖంగా చర్చించాల్సినటువంటి అంశాన్ని మొత్తంగా దాచిపెట్టినాయి, అసలు దాన్ని బయటికే రాకుండా. దాన్ని నిన్న కేటీఆర్ గారు అది బహిరంగంగా ఆ విషయం మాట్లాడారు. ఎందుకంటే లగచర్లకు సంబంధించినటువంటిది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి నియోజకవర్గం ఆయనది. ఆ భూసేకరణ చేసింది కూడా ఆయన సొంత అల్లుడి కంపెనీ కోసం, ఓ ఫార్మాసిటీ సామ్రాజ్య నిర్మాణం కోసం చేసినటువంటి భూసేకరణ. అది ఎస్సీ ఎస్టీ లంబాడి గిరిజన బాధితులు వాళ్ళు ఎంత దుర్మార్గంగా వివరించారో మొత్తం సమాజం చూసింది. దాని మీద ఆ లగచర్ల బాధితులు చేసినటువంటి అద్భుతమైన పోరాటానికి, సాహసోపేతమైనటువంటి పోరాటానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించినటువంటి తీరు, అది స్పందించడమే కాకుండా దాని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఆ కమిషను ఇచ్చినటువంటి నివేదికని నిన్న కేటీఆర్ గారు మాట్లాడారు. ఆ నివేదిక ఏం చెప్పిందంటే, ఏదైతే టీఆర్ఎస్ కేటీఆర్ గారు మేము అందరం ఆ రోజు నుంచి లగచర్ల బాధితుల తరఫున మాట్లాడుతూ వచ్చినామో ఆ ప్రతి అక్షరము నిజము అని చెప్పేసి ఆ మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ఇచ్చింది. నివేదిక ఇవ్వడమే కాదు, 6 వారాల్లో చర్యలు తీసుకోవాలి సంబంధించినటువంటి అధికారులపైన, పోలీసు అధికారులపైన, మిగతా వాళ్ళపైన తీసుకోవాలని చెప్పేసి ఇచ్చింది. దాని మీద కేటీఆర్ గారు నిన్న మాట్లాడారు. ఏమన్నా, ఎందుకంటే అది స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము, ఆయన పోలీస్ శాఖ మంత్రి, ఆయన కూడా హోంశాఖ ఆయనకే ఉంది, ఆయన నియోజకవర్గము, ముఖ్యమంత్రి కాబట్టి నిజంగా ఆయనకు ప్రజల మీద విశ్వాసం ఉన్నా, ఏమాత్రం ఉన్నా కూడా, రాజ్యాంగం మీద ఏమన్నా కూడా ఆయన నీతి పెద్ద పెద్ద విలువల గురించి మాట్లాడుతుంటాడు కదా, సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఆయన అవి ఏమాత్రం ఉన్నా కూడా ముందు ముక్కు నేలకు రాసి కొడంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఓట్లేసిన నేరానికి ముఖ్యమంత్రి తర్వాత ఒక ఆయన ఎమ్మెల్యేగా ఎన్నుకోవటానికి కొడంగల్ ప్రజలు ఓట్లేసిన నేరానికి ఎంత చిత్రహింసలు భరించాల్సి వచ్చిందో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మంత్రిగా, హోంమంత్రిగా తను పోలీస్ వ్యవస్థను చేతుల్లో పెట్టుకొని చేసినటువంటి దాన్ని మానవ హక్కుల కమిషను చంపబెట్టులాగా చెంప చెల్లుమనిపించేటటువంటి నివేదికనిచ్చింది. అది వాళ్ళ నిన్న కేటీఆర్ గారు చెప్పింది. నిజంగా భాజపా వాళ్ళు ఏంటంటే, నిజాయితీ ఉంటే మీకు ఏమాత్రం వ్యవస్థ మీద ఇంత కించిత్ గౌరవం ఉన్నా కూడా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి, బాధ్యులైనటువంటి అధికారులను తక్షణమే చర్యలు తీసుకుని వాళ్ళని డిస్మిస్ చేయాలి. మానవ హక్కుల కమిషన్ చర్యలు తీసుకోమని చెప్పింది. లేకపోతే తప్పనిసరి దానికి ప్రజాక్షేత్రంలో మీరు దానికి మూల్యం చెల్లిస్తారు. సందర్భం వచ్చినప్పుడు ఆ అధికారులు కూడా, ఇవాళ అధికారం ఉంది కదా, మా అధికారం ఉన్నటువంటి పెద్దలు మా అండగా ఉన్నారు కదా అని చెప్పేసి ఎంత విర్రవీగినా టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది.